హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫోటోగ్రఫీ బై పవన్ యాదవ్. సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి నేలబెలం. ఇది ఎక్కడుందంటే నంద్యాల జిల్లా కొలిముళ్ళ మండలంలోని మదనంతపురం అనే ఒక గ్రామానికి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈ టెంపుల్ ఎలా వెళ్ళాలి ఏంటి ఆ గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేను నా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆ లింక్ ప్రెస్ చేసుకొని లొకేషన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇంకోటి, ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. సో ఈ టెంపుల్ దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే, అసలు ఈ రోజే పర్టికులర్గా పోవడానికి వచ్చేసి కార్తీక సోమవారం. ఈ కార్తీక సోమవారంలో కడవారం అంటారు. కడవారం రోజు ఇక్కడ కార్తీక మాసం మహోత్సవాలు బాగా చేస్తారు. అసలుకి చాలా బాగుంటాయి మా సైడు. ఎటు మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇదంతా నేలబెలమే. ఎప్పుడు ఇంత క్లౌడ్ ఎప్పుడు ఉండదు. ఓన్లీ ఒక కార్తీక సోమవారం మాత్రమే ఇంత క్లౌడ్ ఉంటుంది. ఇక్కడ చాలా మంది జనాలు, ఎటు చూసినా కూడా జనాలే ఉంటారు. అంతా మీరు చూస్తున్నారు కదా, టోటల్ ఎక్కడ చూసినా బైకులు, అసలు జనాలు ఫుల్ ఉంటారు. ఎటు చూసినా అంతే ఇక్కడ మొత్తం. ఈ కార్తీక సోమవారం మహోత్సవాలు చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఓన్లీ కడవారం చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో మా చుట్టుపక్కల పల్లెల నుంచి అన్ని చోట్ల నుంచి ఇక్కడికి జనాలు వస్తారు మొత్తం, ప్రతి ఒక్కరు. సో ఇంకోటి, ఇక్కడ మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇటువంటి ఉత్సవాలు మనం మన సిటీస్లో కానీ లేకుంటే లైక్ హైదరాబాద్, బెంగళూరు సైడ్ మనం ఎక్కడ చూడలేము. మీరు చూస్తున్నారు కదా, అలాంటి కామెడీ షోలు, ఏదో మాయలు చేసేటోళ్ళు, మంత్రాలు చేసేటోళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు మనం ఎక్కడ చూడలేము. ఇలాంటి పల్లెటూరులో చూడగలం ఇలాంటివి. ఇవి చూస్తే చాలా కామెడీ ఉంటుంది. ఒకటి చూడండి మీరు కూడా. చూస్తే చాలా కామెడీ ఉంటుంది అది అసలుకి, ఆయన మాట్లాడే మాటలు. సో అసలుకి ఈ టెంపుల్ ఏంటి, ఈ టెంపుల్కి ఎటువంటి హిస్టరీ ఉందంటే, ఈ టెంపుల్ హిస్టరీ గురించి చెప్పుకోవాలంటే, ఈ గుడికి కూడా 500 సంవత్సరాల నుంచి ఏదో ఒక కథ ఉంది. 500 సంవత్సరాల కిందట కట్టించారు, ఒక చరిత్ర ఉందని చెప్తున్నారు. సో దాని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం ఏంటో. ఈ నేలబెలం దగ్గర ఒక గుహ అనేది ఉందండి. ఒక గుహ కింద అదే పాతాళ గంగకు వెళ్ళి, పాతాళ గంగ నీళ్ళు ఉంటాయంటారు. సో ఒక గుహ ఉంది. సో ఆ గుహ గల ఒక కథ ఇది. సో ఆ గుహ పక్కన కొన్ని పంట పొలాలు ఉండేవి. ఆ పంట పొలాలని ఒక రైతు పండించేవాడు. జొన్న చేనేసి జొన్న పంట పండించేవాడు. సో ఆ పంట బాగా పండిన తర్వాత ఆ చేతికి వచ్చే టైంలో కొన్ని ఆవులు వచ్చి మేసిపోయే ఉంటాయి నైట్ టైం వచ్చి. సో ఆ ఆవులు ఆయన వచ్చినప్పుడు ఆయన కరెక్ట్గా నిద్రపోయేవాడు ఆ టయానికి. సో ఒకరోజు ఆయన ఏం చేసినంటే, బాగా గమనించి ఇలా చేస్తున్నాయని ఆయన చేతి వేలు కోసుకొని కావాలన్న దానికి కారం పొడి కొట్టుకుని గుడ్డ కట్టుకొని మేలుకొని ఉంటాడు. అలా చేయడం వల్ల మేలుకొనే ఉంటాం అంటే అది చాలా మొరటు కాలం కదండి. అప్పట్లో అంత ఎవరికి తెలియదు, చాలా మోటు కాలము. సో ఆ టైంలో ఆయన అలా చేతికి కోసుకొని కారం పొడి పెట్టుకొని అది చిమచిమాని మండుతుంటే అలానే మేలుకొని ఉంటాం కదా. సో అలా మేలుకొని ఉన్నాడు. అలా మేలుకొని ఉండగా ఆయన చేలోకి నిజంగానే ఆవులు వచ్చి ఆవులన్నీ పంటను మొత్తం తింటున్నాయి. తినేసి అవి తినేంత వరకు ఆయన అలానే ఉన్నాడు. అవి తిని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి కదా. సో వెళ్ళిపోయేటప్పుడు అవి గుహలోకి వెళ్తున్నాయి. సో వాటి వెనకాలనే ఈ రైతు కూడా ఆ ఆవుల వెనకాలనే వెళ్ళిపోయినాడు. అట్లే దాని వెనకాల వెళ్ళిపోయేసరికి సో ఆ గుహలో ఎవరు ఉన్నారంటే మునీశ్వరులు ఉన్నారు, మునులు. వాళ్ళు అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. ఆయన వాళ్ళందరినీ చూసి ఈయన కొంచెం రైతు ఒక బండరాయి వెనకాల దాక్కున్న తర్వాత అక్కడ మునీశ్వర్లకి తెలుస్తుంది, నరవాసన వస్తుంది. అదే నరవాసన అంటే ఒక మనిషి, వాళ్ళు పసిగట్టగలరు ఒక మనిషి వచ్చాడా లేదా అనేది. సో ఆ మునులకు తెలిసి అక్కడ ఎవరున్నారమ్మా, వెంటనే కొంచెం దగ్గరికి రండి, పక్కకు రండి అని పిలుస్తాడు. వాళ్ళని పిలిచి, ఎందుకు వచ్చావు నాయన, నువ్వు అని అడిగితే ఆయన చెప్తారు, రైతు ఇట్లా నా పంటలో పడి, ఇట్లా నేను ఒక సాధారణ రైతుని, నా పంటలో పడి మీ ఆవులు నా పంటను మొత్తం తినేస్తున్నాయి. సో నా బాధలు ఇవి ఉన్నాయని మొత్తం ఆయనకు ఉన్న బాధలన్నీ ఆ మునీశ్వరులతో చెప్పుకుంటాడు. సో ఆ మునులకు చెప్పుకున్న తర్వాత ఆ మునీశ్వరులు ఏం చేస్తారంటే, నీకు ఏం వరం కావాలనో కోరుకో అని ఈయనకు చెప్తారు రైతుకి. సో ఆ రైతు ఏం వరం కోరుతాడంటే, నాకున్న జీవితకాలంలో నాకు ఆకలి దప్పులు లేకుండా, ఆకలి కాకుండా దప్పిక అనేది కాకుండా నాకు ఒక వరాన్ని ఇమ్మంటాడు. సో సరే అని వాళ్ళు ఒక షరతు పెడతారు. ఆ మునీశ్వరులు అనేది ఒక షరతు పెడతారు. ఏం షరతు పెడతారు వాళ్ళు, సో నీకు ఈ వరం అయితే ఇస్తాము, సో నువ్వు ఈ విషయాన్ని కానీ మేము ఇక్కడ ఉన్నట్టు కానీ నువ్వు ఎవరికన్నా బయట కానీ ఎవరికైనా చెప్పినావంటే నువ్వు నీ తల పగిలి చనిపోతావు అని వాళ్ళు మునీశ్వరులు, నీకు ఈ షరతు ఓకే అయితే నీకు వరం ఇస్తామంటారు. సరే అని రైతు కూడా సరే అని చెప్తాడు. ఆ వరానికి ఓకే అని ఆయన వాళ్ళు పెట్టిన షరతులకి ఓకే అంటాడు. సో ఓకే అన్న తర్వాత ఆ రైతు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయాక
ఆ ఇంటి దగ్గర ఒక రోజు కానీ 2 రోజులు లేకుంటే ఒక 6 నెలల వరకు ఆయన ఏం తినడు. సో ఆయనకు వరం ఉంది కాబట్టి ఏం తినడు. అలా ఒక 2 ఏళ్ళు గడుస్తాయి, 2-3 ఏళ్ళు గడుస్తాయి. 2-3 ఏళ్ళు గడిచాక ఇంట్లో వాళ్ళకు డౌట్ మీద డౌట్ వచ్చి ఎందుకు తింటారు ఇంట్లో వాళ్ళు అడుగుతారు. అడిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఊరి పెద్దలను వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి పెద్దలందరినీ పిలిచి పెద్ద మనుషుల సమక్షంలో అందరికీ ఇలా చెప్తాడు. ఇలా నాకు మునులు ఆ గుహలో ఉన్నారు, నాకు అలా వరం ఇచ్చారు, సో అందుకే నాకు ఈ విధంగా నేను తినలేను. సో ఈ విధంగా మొత్తం చెప్పేసిన తర్వాత ఆయన అక్కడే తలబగిలి ఆయన చనిపోతాడు, ఆ రైతు. సో ఆ రైతు ఆయన పేరు వచ్చి కళ్యాణ్ స్వామి. సో ఆయన చనిపోయాడు కదా, ఆ చనిపోయిన ఆయన శవాన్ని ఇక్కడే పక్కన పాతి పెట్టరు. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది, ఆ గుహ పక్కనే సమాధి ఉంది. ఒకసారి మనం అక్కడికి కూడా వెళ్ళిపోదాం, ఒకసారి ఆ గుహ దగ్గరికి ఆ సమాధి దగ్గర కూడా వెళ్దాము, అసలు ఏంటి ఎలా ఉంది అనేది. సో ఇంకొకటి మీరు ఇప్పుడు ఇదే ఆ గుహ యొక్క ఎంట్రీ, ఇది ఈ అమ్మవారి టెంపుల్. ఆ గుహ యొక్క ఎంట్రీ వచ్చేసి మీరు చూసారు కదా ఇందాక, అదే ఇక్కడ అందరిని బెదిరిస్తుంది. సో ఇప్పుడు ఇదే కదా మీరు చూసారు కదా గుహకి దారి పాతాళ గంగ అని. సో ఈ గుహ కిందికి వెళ్ళాలంటే మన గుహలోకి కింద పాతాళ గంగ కూడా ఉంటుంది. సో ఈ గుహ స్పెషాలిటీ ఏంటంటే ఈ గుహలోకి మీరు ఆ పక్కన చూసారు కదా, ఆ పక్కదే ఆయన కళ్యాణ్ స్వామి సమాధి, ఆ ముసలా నిలబడ్డ వైట్ కనిపిస్తుంది కదా, అదే ఆయన కళ్యాణ్ సమాధి అంటారు, దీన్ని కళ్యాణ్ స్వామి సమాధి అంటారు. అదే ఆ రైతు తల్లబగ్గి చనిపోతే అక్కడే సమాధి చేశారంట. ఇంకోటి ఈ గుహ స్పెషాలిటీ ఏంటంటే ఈ గుహలోకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాంసం తినైతే వెళ్ళలేదంట. ఎవరైనా నాన్ వెజ్ తిని వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో పాములు అడ్డం వస్తాయి, పాములు కరుస్తాయి, ఏదో సంథింగ్ ఇవన్నీ చెప్తున్నారు అక్కడ వాళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఈ నేలబెలుం యొక్క కథ ఇక్కడ ప్రచారం ఉన్న కదా, చాలామంది చెప్పుకుంటున్నది, దాని హిస్టరీ కూడా ఇదే. ఇక్కడ ఈ కార్తీక సోమవారం రోజు కడవారం రోజు భోజనాలు బాగా పెడతారు. ఇక్కడ ఎంతోమంది వస్తారు చుట్టుపక్కల, కనీసం అంటే ఎన్ని వేల మంది వస్తారు కూడా నాకు కూడా కరెక్ట్ అంచనా లేదు అసలు, అంతమంది వస్తారు. ఇక్కడ ఎగ్జిబిషన్లు, కోలాటాలు, అవన్నీ ఆడుకునేవన్నీ ఉంటాయి. చిన్నపిల్లలకి భలే ఎంటర్టైన్మెంట్. ఈ టైంలో ఇక్కడికి వచ్చారంటే మాత్రం మీకు చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకోరు మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని కూడా వస్తారు కొంతమంది. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. కడ సోమవారం రోజు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. సో ఇది ఫైనల్గా ఈ నేలబెలుం యొక్క చరిత్ర ఇది. కడ సోమవారం రోజు ఇలా ఈ విధంగా ఇక్కడ జరుగుతాయి, బాగా ఇన్ని ఉత్సవాలు బాగా జరుగుతాయి. సో ఇంతటితో ఈ నేలబెలుం వీడియో అయితే అయిపోయింది. మరిన్ని మంచి వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.